ఉన్నాడు. పార్వతీదేవికి తన కోరిక తీరలేదు కదండి, గర్భం ధరించాలి, పిల్లాడిని కనాలి, మమకారం అమ్మ. ఆ మమకారంతో ఆవిడ స్నానాల గదిలో ఉండి బాధపడింది, మామూలు స్త్రీలాగే. ఏమి దేవతలు దేవతలు అంటారు, అందరూ నన్ను గుళ్ళల్లో పెట్టి పూజ చేస్తారు, నాకు కొడుకునికనే యోగం లేదు, ఏమి దైవత్వం ఇది అని పాపం మనస్సులో ఆవిడ కూడా మానవ స్త్రీలా మమకారానికి లోనే ఆలోచించి ఆ మమకారంతోనే ఆ నలుగు పిండిని ఇలా నలిపిందమ్మా. అప్పుడు ఏమైంది, చేత్తో మీరు ఏదైనా వంట చేసినప్పుడు, పదార్థాలు చేసినప్పుడు మీరు ప్రేమతో చేస్తే ఆ ప్రేమ కూడా పదార్థంలో గడుతుంది ఖచ్చితంగా. నిజంగా ప్రేమతో కనుక పదార్థాన్ని తయారు చేస్తే మన ప్రేమ, మన మమకారం అందులో చేరుతుందమ్మా ఖచ్చితంగా. అందుకని అమ్మవారి సంకల్పంలో ఏముందండి, మమకారం ఉంది. కథను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, బ్రహ్మాండంగా ఉంటుంది వినాయకుడి యొక్క ఆవిర్భావం. మమకారం ఉంది. మొత్తం అన్ని జీవుల్లోనూ బాగా ఎక్కువ మమకారం కలిగిన జీవి ఎవరో తెలుసా? ఏనుగండి, మనిషి కాదు. కాబట్టి మమకారానికి మూలమైన శిరస్సే వినాయకుడికి రావాలి.